మహబూబాబాద్ జిల్లా గడ్డిగూడెం గ్రామంలో పాలకులను ఎన్నుకోవడంలో ఎంతో కీలకమైన ఓటు హక్కు వినియోగంపై అవగాహన ర్యాలీ జరిగింది. భగత్ సింగ్ యువ కమిటీ ఆధ్వర్యంలో ప్లకార్డులు ప్రదర్శించారు. గ్రామ ఓటర్లు ప్రలోభాలకు గురికావద్దని, మద్యం గ్రామ అభివృద్ధికి పాటుపడే అభ్యర్థికి తమ ఓటు అని నినాదాలతో గ్రామంలో హోరెత్తించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ యువ కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ గత పాలకులు ఏలుబడిలో గడ్డిగూడెం గ్రామం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. గ్రామంలో మౌలిక వస్తువులు కరువయ్యాయని ఆరోపించారు. గ్రామానికి మార్పు కావాలంటే ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలన్నారు. గ్రామంలో మార్పు రావాలంటే తొలుత ఓటర్లు మారాలని పేర్కొన్నారు. గ్రామ సమస్యలపై అవగాహన ఉన్నవారిని, నిజమైన సేవాభావంతో ముందుకొచ్చిన వారిని ఎన్నుకుంటామని తెలిపారు. కనుక్కోనా ఆయన ఏడు వచ్చిండు అసలు ఆయన రెండు వచ్చింది కానీ ఉంటాడా అభివృద్ధి కోసం నువ్వు రావట్లేవు నిన్న ఓటు మన గౌరవం, ఓటు మన గౌరవం. అభివృద్ధి కావాలి దోచేస్తాడు మన గ్రామాభివృద్ధి కోసం. భగత్ సింగ్ ఆశయాలు కొనసాగించాలి, భగత్ సింగ్ ఆశయాలు కొనసాగించాలి, భగత్ సింగ్ ఆశయాలు కొనసాగించాలి. కలుషితం చేయకూడదు, ఓటు పవిత్రం, దాని డబ్బుతో కలుషితం చేయకూడదు. అభివృద్ధి కోసం మారదం మనమే, మన గ్రామాభివృద్ధి కోసం మారదం మనమే, మన గ్రామాభివృద్ధి కోసం. ఓటు అమ్మితే రేపటి ఆశ అమ్ముకున్నట్లే, ఓటు అమ్మితే రేపటి ఆశ అమ్ముకున్నట్లే. కాదు, అభివృద్ధి కావాలి, డబ్బు కాదు, అభివృద్ధి కావాలి. ముందుగా అందరికి నమస్కారం. నా పేరు కొరస శివశంకర్. మాది మహబూబాబాద్ జిల్లా, గ్రామం గడ్డిగూడెం. సో మా యువత యొక్క అధ్యాయం ఏంటిదంటే, ఇన్ని రోజుల నుంచి చాలా ఎన్నికలు జరిగాయి. అన్ని రకాల పార్టీ వాళ్ళు వచ్చారు. అది పార్టీ విషయం పక్కన పెడితే మా గ్రామానికి పెద్ద తలుచుకున్నది అభివృద్ధి ఏం జరగలేదు. కాబట్టి మా యువత ముందడుగేసి ఇక్కడి నుంచి ఎవరైనా పర్లేదు, ఏ పార్టీ అయినా పర్లేదు, కానీ మా నిబంధనలు తగ్గట్టు మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఆ డిమాండ్స్ తగ్గట్టు మా ఊరు అభివృద్ధి చెందడం కోసం మేము ఒక నాయకుని ఎన్నుకుంటాం. వితౌట్ ఎలా అంటే డబ్బులు తీసుకోకుండా. ఇన్ని రోజులు చాలామంది తెలిసింది, అది అందరికీ మనకి తెలుసు, ప్రతి ఒక్కరు డబ్బులు తీసుకొని ఓటేయడం. ఆ డబ్బులు మళ్ళీ ఒక్కరోజు వరకే వస్తాయి. తర్వాత 5 సంవత్సరాలు మనం వాని చేతి కిందనే ఉంటాం, వాని కాలు కిందనే ఉంటాం. మనం ఏం అడిగినా ఇవ్వరు. కాబట్టి ఈ సంవత్సరం నుంచి మా యువత ఒకటే నిర్ణయించుకుంది, ఎవరు వచ్చినా కానీ డబ్బులు పంచకుండా నీతిగా నిజాయితీగా
పనిచేసే వాడిని ఎంచుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మేమే కాదు, ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్క యువత మెంబర్స్ కూడా వాళ్ళు కూడా యువత కదిలి ముందుకు వస్తేనే మన ప్రపంచం మారుతుంది. సో అదే అనుకుంటాను. అది చెప్తే చాలు. నమస్కారం, నా పేరు పాలాకిల. మాది మహబూబాబాద్ జిల్లా గడ్డిగూడెం గ్రామం. మేము ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎందువల్ల అనగా మేము పైసలు తీసుకోకుండా ఓటు వేయడం అనే దాని మీద మేము ఈరోజు వర్క్ చేయడం జరిగింది. మా ఊర్లో ప్రతి చిన్న అబ్బాయి నుంచి పెద్దవాళ్ళ వరకు ఓటు పైసలు తీసుకొని వేస్తే ఎలా ఉంటుంది, తీసుకొని వేయకపోతే ఎలా ఉంటుంది అనేది ఇన్ని రోజులు పైసలు తీసుకొని వేస్తే ఎలా ఉందో చూసాం. ఇప్పటి నుంచి తీసుకోకుండా మనకు నచ్చిన వ్యక్తిని, మనకు ఒక ఊరిని అభివృద్ధి చేసే వ్యక్తిని మనం తీసుకుంటే ఎలా ఉంటుందో ఇప్పటి నుంచి చూస్తాము. ఈ ఒక్క విలేజ్ అనే కాదు, చాలా విలేజెస్కి ఈ మోటో అర్థమయ్యి వాళ్ళు వాళ్ళ ఊరికి చెప్పుకోగలిగి ఆ యూత్ ఏ ఊర్లో అయినా యూత్ ఫస్ట్ ఉండాలి. సో అదే మోటోతోటి మేము ఈరోజు మా యూత్ అందరితోటి మేము ఈ ర్యాలీ చేయడం జరిగింది.